హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ అయితే దాల్ రైస్ చేస్తున్నా అండి నేను ఎర్రపప్పుతోటి. మనకి ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు కొంచెం వంట చేయాలనిపించదు కదా, అప్పుడప్పుడు కూరగాయలు లేనప్పుడు అట్లాంటప్పుడు ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దానికోసం అయితే ఒక గ్లాస్ రైస్కి 1/2 కప్పు పప్పు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ లోపు అయితే కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కావాల్సినంత పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రటి టమాటాలు 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవుతుంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి చిటికెడు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కడుక్కున్న బియ్యం పప్పు ఉన్నాయి కదా అవి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఇట్లా మంచిగా వేగనియాలి. బియ్యం పప్పుని వేగిన తర్వాత కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని మనకు బాగా మెత్తగా ఇట్లా జ్యూస్ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. మీడియం కావాలంటే కొన్ని తగ్గించి పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానియాలి. ఇంకా అయిపోయినట్టే రెసిపీ అయితే. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు అన్నం అంటారు, దాల్ రైస్ అంటారు. దీంట్లో మంచిగా నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు.